ఉపేంద్రో వా మనఃప్రాంశురమోఘ శుచినూర్జిత అతీంద్రస్సంగ్రహ సర్గో ధృతాత్మా నిజమో యమః. సర్గ అనే నామంలో విశేషమైన అర్థం చెప్పుకుంటూ మిమ్మల్ని కొంచెం ఉత్కంఠలో అట్టుపెట్టాను. మంచి సరసమైన విషయం చెబుతాను, కవితాత్మకంగా చెప్తాం. మహావిష్ణువు మాట తప్పడు, మనము తప్పద్దు. సర్గ అంటే సృష్టి అని అర్థం ఉంది. సర్గస్థితి లయములు అంటే సృష్టి ఎలా ఏర్పడింది అంటే వ్యాకరణంలో ధాతువు ఉపసర్గ వాటి ప్రయోజనం అవి పనిచేస్తున్న విధానం అర్థమైతే అర్థమవుతుంది. అందుకే తర్కం, వ్యాకరణం, ఈ సాహిత్యం ఇలాంటివి చదవకుండా వేదాంతం చదవకూడదు. అసలు భక్తి గురించి మాట్లాడకూడదు. పంచకావ్యాలు సంస్కృతంలో, పంచకావ్యాలు తెలుగులో చదివి తీరాకే మనం అసలు సాహిత్య ప్రసంగం, ఆధ్యాత్మిక ప్రసంగం చేయాలి. పునాది అది. మాగుడు శిశుపాల వధలో ధాతులీనం ఉపసర్గమివ అర్ధం అంటాడు ఆశ్చర్యకరంగా. ధాతులీనం ఉపసర్గమివ అర్ధం. ధాతులీనం అర్ధం ఉపసర్గం ఇవ. ధాతువులో లీనమైన అర్థాన్ని ఉపసర్గ బయటికి వ్యక్తం చేసినట్టుగా, ప్రకాశింపజేసినట్టుగా ఏదో జరిగిందంటాడు. ఏం జరిగిందో ఒక గొప్ప సరసమైన సందర్భం. ఎంత సరసము అంటే విష్ణు సహస్ర వ్యాఖ్యానంలో చెప్పకూడనంత సరసం. ఆసక్తి కలిగినటువంటి శ్రోతలు మాగుడు శిశుపాల వధలో 10వ సర్గలో 15వ శ్లోకం చదువుకోండి, ఎందుకంటే చెప్పండి. ఓ గిల్లు గెలితే చూసుకుంటారు. 10వ సర్గలో 15వ శ్లోకం చదువుకోండి. మనకు కావలసిన అర్థం మనం ఇక్కడ తీసుకుందాం, మిగిలింది కావలసిన వాడు చూసుకోండి. మహాద్భుత అనిర్వచనీయమాయ అని వివేక చూడమని చెబుతారు. ఆ మాయ ఉండాలి సరిగ్గా ధాతువు దగ్గర ఆ మాయ పక్కన ఉండి మొత్తం సృష్టికి సహకరించింది. సృష్టి దానివల్ల వచ్చింది, ఈ మాయ కారణంగానే బయటకు వచ్చింది. అది మనకు అర్థం కావాలంటే కళ తెలియాలి. కళలో ఏర్పడిన సృష్టి విశ్వం ఏర్పడినటువంటి విధానానికి పోలుస్తూ చక్కని మహానుభావుడు వడ్డాది సుబ్బారాయ కవి భక్తి చింతామణి శతకంలో ఎంత బాగా చెప్పాడు. చలనంబొందు చునుండు సూచిక, చలనంబొందు జడంబు సూచిక, అయస్కాంతంబు చెంతన్ నిలన్. చలనంబొందు జడంబు సూచిక, అయస్కాంతంబు చెంతన్ నిలన్. చలనంబొందు జడంబు సూచిక, అయస్కాంతంబు చెంతన్ నిలన్. సలుపున్ మాయ భవత్సకాశ మహిమన్, సర్గంబు నిమ్మాట్కినన్ పలుగొప్పున్. సలుపున్ మాయ భవత్సకాశ మహిమన్, సర్గంబు నిమ్మాట్కినన్ పలుగొప్పున్. మనసు ఆత్మసన్నిధిని స్వప్నం పున్ ప్రపంచంబు భాసిలగా జేయది నిద్రయందు. మనసు ఆత్మసన్నిధిని స్వప్నం పున్ ప్రపంచంబు భాసిలగా జేయది నిద్రయందు. అఖిల సాక్షి భక్త చింతామణి, అఖిల సాక్షి భక్త చింతామణి. ఎంత మహానుభావుడండి వడ్డాది సుబ్బారాయుడు గారు. 13 ఏళ్ల వయస్సులో తల్లికి పుట్టాడండి. 13 ఏళ్ల తల్లి చనిపోయింది. పాలిచ్చేవాళ్ళు లేరు. అక్కడ మట్టి తట్టలు మోసుకునే ఉప్పర స్త్రీలు పాలిచ్చారు. వారి మీద పద్యాలు రాశాడైన భక్తి చింతామణి శతకంలో. నన్ను వీళ్ళు పెంచారు, నేను రుణపడి ఉన్నానని. తర్వాత ఏదో తండ్రి బహుశా మరి ఇంకేదైనా వివాహం చేసుకున్నాడు. ఏం జరిగింది, కుటుంబ భారం ఈయన మీద పడింది అన్నారు. పడితే ఎంత త్యాగమూర్తో చూడండి ఆయన. ఆ చెల్లెళ్ళని తమ్ముళ్ళని చూడడం కోసమని తను పెళ్లి చేసుకున్నా కూడా తనకి పిల్లలు పుడితే వాళ్ళని చూడలేమని త్యాగబొట్లు తినేసేట. అది కూడా రాశాడు ఆయన. త్యాగబొట్లు అంటే త్యాగకి ఆ పైన ఏవో బొడుపుల్లా ఉంటాయి కదా, అవి ఉంటాయి కొంచెం త్యాగబొడ్డు, అవి తినేసేట. అవి తింటే పిల్లలు పుట్టారట. అవి తినేసేట. సరే ఈయనకి పిల్లలు కలగరా. సరే ఆ భారాలు ఏవో వదిలిపోయాక ఈయన విచిత్రమైన మళ్ళీ పిల్లలు కావాలనిపించింది. అన్నీ ఇచ్చావు, అన్ని సమస్యలు తెచ్చావు, పుత్రుడనయ్యేవే అని పద్యాలు రాశాడు. విచిత్రం అండి. మళ్ళీ పుత్రుడు వచ్చాడు. పుత్రుడు కూడా కలిగింది. ఆ పుత్రుడికి గర్భం వచ్చి ప్రసవ వేదనలో ప్రాణం పోయేంత పరిస్థితి వస్తే మా అమ్మాయిని కాపాడమని పద్యాలు వెళ్ళాడు. కాపాడాడు భగవంతుడు. తర్వాత ఆయనకి వయస్సు దాటి మీద పడి భయంకరమైన రోగాలు వస్తున్నాయి. రోగాలు తగ్గించమని కాపాడాడు భగవంతుడు. 80 ఏళ్ళు దాటాకుండా ఆ మహానుభావుడు ఏటా 2-3 పద్యాలు రాసి, ఇంకో ఏడాది పెంచావు ఆయుర్దాయం, ఇగో ఇంకో ఏడాది పెంచావు, ఇప్పుడు నా వయసు 83, ఇప్పుడు నా వయసు 84, నీ దయవల్ల 86, 90 కూడా దాటేసేలా ఉన్నాను అని పద్యాలు రాశాడండి. నిజంగా జీవితం అంతా పద్యాల్లో అలాగే డైరీ రూపంలో రాసేసాడండి ఆయన. దైనందిని డైరీ అంతే. ఆయన దైనందిని, ఆయన డైరీయే భక్త చింతామణి శతకం. ముఖ్యంగా ఆ 100 పద్యాలు దాటాక ఉన్నవన్నీ అంతే. అంత గొప్ప దాంట్లో అంటాడు ఈయన.
చలనంబందు జడంబు సూచిక అయస్కాంతంబు చెంతన్ నిలన్. ఓ సూది ఉందయా, దాని అయస్కాంతం దగ్గరికి కొంచెం దగ్గరికి దూరంగా ఉంటే కుదరదు, కొంచెం దగ్గరికి పెట్టగలే ఇలా కదులుతూ ఉంటుంది చూడండి. ఎందుకంటే ఈ అయస్కాంతం ఇది ఇనుప సూది. ఏ గురువైనా సరే నిజంగా బోధ గురువు అయితే వివేకానందుడు రామకృష్ణ పరమహంస ఏం చేశాడు? అమ్మవారిని కోరండి మా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని. నువ్వే కోరు, నాకేమన్నా ఆవిడ మేనత్త కూతురా నీకు కాకుండా పోయిందా, పోరమన్నాడు. తీరా వెళ్ళి ఆయన అక్కడ కూర్చుని నాకేమనిపించట్లేదండి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తుంటే ఏదో మరో లోకంలో ఉన్నట్టుందండి, నాకేమనిపించట్లేదండి. ఏమయ్యా కొత్తగా వచ్చావు గుళ్ళోకి, నీకే ఏమనిపించట్లేదండి, మరి నాకెలా అనిపిస్తుందయ్యా అన్నాడు ఆయన. ఇదండి గురుత్వం. అందుకని నా కాళ్ళ మీద పడమని రామకృష్ణ పరమహంస చెప్పలేదే. ఇది గ్రహించుకుంటే గురువులు బాగుపడతారు, శిష్యులు బాగుపడతారు. అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మ నిజమో యమః. ధృతాత్మ జన్మాదిరహితమైన ఆత్మను ధరించినవాడు. ధృతాత్మ మనమందరం కూడా ధృతాత్మ. ఆత్మ లేనివాడు ఉన్నాడు, ధరింపబడిన ఆత్మ, అంతే కదా. ఆత్మ అయిన ధృత సహా ధృతాత్మ. జన్మాదిరహితమైన ఆత్మ కాదా చూసుకోవాలి. ఇప్పుడు ఆత్మ జన్మాదిరహితమే, కానీ అది మాయలో పడుతోంది. ఎందుకంటే ఇదే ఎదురుగా దగ్గరికి వచ్చేసింది మాయ, అందుకని అందులో పడుతుంది. కానీ గ్రహించవలసింది ఏమిటి? దగ్గరకు వచ్చిన మాయ ఆడుతోంది, సూది కదులుతోంది, అయస్కాంతం కదలదు. ఆ అయస్కాంత స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. అంటే ఆకర్షించే స్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు, ఆకర్షింపబడే స్థితిలో ఉన్నవాడే కదా మాయలో పడేది. సరదాగా ఉదాహరణ చెప్పుకుందాం. ఒక అమ్మాయి మోజులో అబ్బాయి పడ్డాడండి. అబ్బాయి తిప్పలు పడతాడు, అమ్మాయి శుభ్రంగా గర్వంగా ఉంటుంది, స్నేహితులతో చెబుతుండే పడ్డాడా అంటుంది. అంతే కదా. ఎప్పుడైనా లోకంలో ఆకర్షింపబడేవాళ్ళు తిప్పలు పడతారు, ఆకర్షించేవాళ్ళు బాగానే ఉంటారు, గర్వంగా చెప్పుకుంటారు ఆ విషయం. మనం ఆకర్షించే స్థితిలో ఉండాలి, ఆకర్షింపబడే స్థితిలో ఎందుకుంటున్నాం? ఇది మనం గ్రహించాలి. ధృతాత్మ జన్మాదిరహితమైన ఆత్మ స్థితికి మనం చేరుకోవాలి. ఇది జన్మాది బంధాల్లో పడుతుంది. దానికి ఈ తత్వ విచారం ఉంటే చాలు, వేరే అక్కల. ఆ ధృతాత్మ ఆయన మన ఊరికే జితాత్మ, మన మనస్సు జితమైపోయింది ఆత్మ, అది ధృతమైంది. నియమక జీవులని వారి వారి అధికారాల్లో బాధ్యతల్లో నియమించేవాడు. నియమం అంటే ఏదో నియమం, రూల్ అండ్ రెగ్యులేషన్ అని అర్థం కాదు ఇక్కడ, అది మళ్ళీ వస్తుంది తర్వాత. నిజమక నియమించడం అంటే ఎవరు అయ్యే పనులు చేయాలో అవన్నీ చేయాలి. ఎందుకంటే వాళ్ళ జీవలక్షణాల ప్రకారం వాళ్ళు ఆ పనులు చేయకపోతే కర్మ ప్రణాళిక మొత్తం దెబ్బతింటుంది, సృష్టి ప్రణాళిక మొత్తం దెబ్బతింటుంది. మళ్ళీ ఇదంతా చెయ్యాలి. ఏదో పెళ్లి తలపెట్టినప్పుడు అందులో 2 ఉపనయనాలు కూడా అయిపోతే దగ్గర వాళ్ళవి అక్కడికి అది అయిపోతుంది. అక్కడ హళ్ళీకి హళ్ళీ, సొన్నకు సొన్న, ఖర్చులో ఖర్చు అని, హడావిడిలో మళ్ళీ చుట్టాలను పిలవక్కల, మళ్ళీ శుభలేఖల ఎక్కల. అలాగే భగవంతుడు కూడా ఏమనుకుంటాడంటే, ఒక్కసారి అబ్బా ఇది ఒకటి ఓ పని చేసాము అంటే అలాగా ఓ ఫలితం ఒక లీల కల్పించాము అంటే ఇందులో 1000 మందికి వాళ్ళ కర్మఫలాలన్నీ అయిపోయానుకో గొడవ లేకుండాను, అంతే. భూభారం తగ్గడం కోసం కురుక్షేత్రం అంటే అదే. కానీ కొన్ని లక్షల మందికి ఈ జన్మ అంతమయ్యేలా ఓ యుద్ధాన్ని పెట్టి సృష్టించి పారేస్తే అటువంటి జీవులు ఎలాగూ ఉన్నారు, అక్కడ మనమేం చేయక్కర్లా ప్రత్యేకంగాను, అయిపోతుంది అది. అలాగే వాళ్ళు మందరాలు ఇంకో జన్మకి వెళ్ళిపోతారు. అలా కొన్ని సామూహిక మోక్ష కార్యక్రమాలు ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే జన్మాంతరమే, మోక్షం రాదు. అలాగా సామూహిక మోక్షాలు ఉండవు. సామూహికంగా కొన్ని లక్షల మందికి కూడా జన్మాంతరం